పంపించి చెప్పి గాంధీ గారు కూడా హామీ ఇచ్చారు. మనం ఓడిపోయి 3 నెలలు ఎలక్షన్ అయిపోయిన 3 నెలలకే ఈ పనులు చేస్తారు. నిర్మాణం ప్రభుత్వ పాఠశాలని నూతన భవనం నిర్మిస్తాం, కొత్త స్కూల్ నిర్మిస్తామని చెప్పారు. తర్వాత 5.5 చెరువులో డ్రైనేజ్ అవుతుందో ఆ డ్రైనేజ్ లేకుండా మరి పైప్ లైన్ వేస్తామని చెప్పారు. 3 సంవత్సరాలు అయిపోయినా కానీ పని జరగలేదు. గత సంవత్సరంగా మరి 4,90,00,000 రూపాయలు ఎలాట్ అయినాయి. ఫోటోలు పిచ్చి కేటీఆర్ గారు వస్తారు, కొబ్బరికాయలు వస్తారని 10 నెలల మంది చెప్తా ఉన్నారు. 2 నెలల కింద మేము అందరం కలిసిపోయినాం. 30 మంది పోయి అడుగుతా సార్ మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, 2 నెలలు ఉంది, 3 సంవత్సరాలు అయిపోతుంది. ఎలక్షన్స్ అయినాక పబ్లిక్గా ఓటు అడిగితే మరి జిహెచ్ఎంసీ టైంలో ఎలక్షన్స్ టైంలో మీరు చేసిన వాగ్దానాలు ఏమైనా అని అడుగుతారు. మరి ఏం చెప్పాలంటే వెంటనే పిఎన్ నుంచి 15 రోజులు అలా స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు. 15 కాదు, నెల రోజులైనా స్పందన లేదు. మళ్ళీ మేమందరం ఓటే లేడు ఫోన్ చేసినాం, అడిగినాం. అడిగితే అనాయకమైన కలవడానికి వచ్చినామంటే ఎందుకోసం వచ్చిరు అన్నాడు. ఫూటోర్ పిచ్చి కోసం వచ్చినామన్నా. ఫూటోర్ పిచ్చి కోసం అయితే మీరు రానక్కర్లేదన్నాడు. ఎందుకు అన్న అక్కడ వేరే వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారు, ఒక కార్పొరేట్ ఆసుపత్రి వాళ్ళు అది వెయ్యము అని చెప్పారు. అయితే నేను ఒకటే అడుగుతా ఉన్నా, మరి హైదర్నగర్లో ఓటేసిన ప్రజలు రోడ్డు దాటుతూ మరి టక్కరై మరి 9 మంది చచ్చిపోయారు. బదాము మాత వాళ్ళ నాన్న మహమ్మద్ భాయ్కి యాక్సిడెంట్ అయింది. మన వెంకటేష్ యాదవ్ గప్చుప్ల బండి వాళ్ళ అక్కకు కూడా యాక్సిడెంట్ హెడ్ ఇంజరీ అయింది. మా ఇంట్లో రెంట్ ఉంటున్నటువంటి అమ్మాయి ఆమెకు కూడా యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజరీ అయ్యి నర్వస్ సిస్టమ్ దెబ్బతిన్నది. ఆమె ఇప్పుడు కోలుకుంటుంది. మరి ఇంతమందికి ఇది అవుతుంటే మరి రేపటి దినంలో వాళ్ళు ఎవరో కార్పొరేట్ ఆసుపత్రి ఏదో చెప్పిండని మీరు వేయకపోతే మరి నీకు ఓటేస్తే ప్రజలు ఏమవుతారు అని నేను అడిగిన. మరి రేపటి దినంలో ఎవరన్నా చనిపోతే వాళ్ళ జిమ్మేదారు ఎవరు? మరి చచ్చిపోయిన 9 మంది ఎవరు చచ్చిపోయారో వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు మీరేం చెప్తారని అడిగిన. మనకు అప్పుడు దానికి నాకు చెప్పడం జరిగిందంటే మీ డివిజన్ అధ్యక్ష పని ఇస్తా అని చెప్తే నాకు మీ పదవులొద్దు, మీ సంబంధం ఏదొద్దు, మా ప్రజలకు పని చేయనప్పుడు నేను మీ పార్టీలో ఉన్నా, మీ పార్టీ ఇచ్చేది ఏదొద్దు అని చెప్పి ఆ పార్టీ వదిలిపెట్టొచ్చినాను. నేను ఒకటే చెప్తున్నా, మనకు పని చేసే వ్యక్తికి ఓటేద్దాం, జగదీష్ అన్నని గెలిపిస్తున్నాం. జగదీష్ అన్న పని చేసేటువంటి వ్యక్తి. ఈ విషయాలు చెప్పినప్పుడు జగదీష్ అన్న సానుకూలంగా స్పందించి ఎలక్షన్ అయిన వెంటనే వీటి మీద పనిచేస్తా అన్నాడు. 3 సంవత్సరాలు కేవలం మనకు బొమ్మ అది వేసిండు, శిరపలకం వేసిండు, వదిలిపెట్టిండు. 5 నెలలైంది రోడ్డు వేస్తా అని చెప్పేసి ఆ గల్లీలో వాళ్ళ గడ్డ మీద రోడ్డు వేస్తా అని చెప్పి 6 నెలలు అయింది. కొబ్బరికాయ కొట్టి పనులు జరుగుతలేవు. మనకు ఖాళీ కొబ్బరికాయ కొట్టి మనల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఓటేయండి, ఎలక్షన్ వచ్చిన తర్వాత మళ్ళా పనులు చేస్తామని చెప్తారు. గతంలో అదే చెప్పారు, మళ్ళీ ఇప్పుడు అదే చెప్తారు. మళ్ళీ ఏమన్నా అంటే సంక్షేమం అంటారు. సంక్షేమం అనేది ఒక కూటమి. ఇవాళ డబుల్ బెడ్రూమ్స్ వచ్చినాయి. డబుల్ బెడ్రూమ్ వస్తే 80% ఊరికి వచ్చినాయండి. వాళ్ళ లీడర్లకు, వాళ్ళ కార్యకర్తలకు, ఇల్లులకు వచ్చినాయి, పేదవాళ్ళకు వచ్చినాయా? మళ్ళా మనం గెలిపిస్తే వాళ్ళ లీడర్ల కడుపు నింపిన పని అవుతుంది. కాబట్టి పని చేయని వాళ్ళు మనకొద్దు. ప్రజల కోసం పనిచేసేటువంటి జగదీష్ అన్న మనకు నిలబడ్డాడు. మంచి వ్యక్తి మనకు నిలబడ్డాడు, విద్యావంతుడు. మరి అన్నను బలపరిచి గెలిపించుకుంటే మన హైదరాబాద్ భవిష్యత్తు వేరేలా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా అన్న కోటేయాలి. ఈరోజు మీ నిర్ణయం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ జగదీష్ అన్న గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మీరు ఈరోజు ఈ పార్టీలో చేరేది కదా, దాని అందరి బట్టి ఆ విషయాలను బట్టి మీ అందరికీ కూడా పేరును అభినందిస్తూ మరి జగదీష్ అన్న నాయకత్వాన్ని బలపరుస్తూ కేవలం మీరు ఓటు వేయడమే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న ఒక్కొక్కరు 10 మందికి చెప్పి మా జగదీష్ అన్నని గెలిపించి మనం గెలుద్దాం అన్న. ఇది పబ్లిక్ నుంచి ఒక టాక్, కాంగ్రెస్ పార్టీకి సంక్షేమ కార్యక్రమం ఏం జరుగుతుంది, 6 గ్యారెంటీలు అని అడుగుతారు. దయచేసి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ గురించి చెప్పండి. సంక్షేమ కార్యక్రమాలు వచ్చినప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ప్రధానంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వెంటనే మహిళలకు 2,500 రూపాయలు పెన్షన్ రావడమే కాకుండా మహిళలు ఎక్కడ తిరిగినా తెలంగాణ వ్యాప్తంగా ఫ్రీ బస్ సర్వీస్ అంత మాత్రమే కాదు, 200 యూనిట్ల కరెంటు బిల్లు ఫ్రీ. అదేవిధంగా 500కు గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్యారంటీలు ఇవి కాక రైతు బంధు చాలా ఉన్నాయి. సో మనకు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడేది ఇవి. ఈ గ్యారంటీలు ప్రకటించిన వెంటనే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు భయమయ్యి అవి ఆచరణ సాధ్యం కావు, ఇయ్యలేరు అని చెప్పిన తర్వాత ఒక 15 రోజులకు మళ్ళీ వాళ్ళ మేనిఫెస్టోలో 400 గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. 500లకు సాధ్యం కానీ 400కి ఎట్లయింది? నిజంగానే మీరు 400కి గ్యాస్ సిలిండర్ ఇవ్వగలిగితే ఈ 9 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేరు? ఎప్పుడు అడిగినా వాళ్ళు పెంచారు వీళ్ళు పెంచారు అని చెప్పారు కదా. అంటే మనల్ని మభ్యపెట్టే మాటలు వద్దమ్మా. పనిచేసే నాయకుడు జగదీష్ గౌడ్ గారు
మనకు నిలబడ్డాడు. పనిచేసే నాయకుని చేద్దాం. మనం రోడ్డు దాటి టక్కరేసి వస్తూ ఉంటే మన ప్రజలు పట్టించుకొని నాయకులు మనకొద్దు, అలాంటి వ్యక్తులు వద్దు. కాబట్టి నేను రాజీనామా చేసి ఈ పార్టీ వదిలేసి నేను ఇక్కడికి వచ్చిన. మీరు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ విషయం అందరి దగ్గర తీసుకుపోదాం. మరి జగదీష్ అన్న నాయకత్వాన్ని బలపరిచి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. జీతేగా భాయ్ జీతేగా, జీతేగా భాయ్ జీతేగా.